ఒంగోలు నగర శివారులోని పేర్నమెట్ట కమ్మపాలెం తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బుధవారం విగ్రహదాత మాదాల లక్ష్మణరావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాదాల వారి ఇంటి పేరు గల కుటుంబీకులు ఆధ్వర్యంలో సుమారుగా 1200 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఉప్పుటూరి గోపి, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, కరిశెట్టి వెంకట్రావు, నల్లూరి రవిబాబు, కరిశెట్టి శ్రీనివాసులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్టాపనం చేసుకోవటం, మనం ఆ యొక్క పసుపుతోటి ముద్ద చేసుకున్నటువంటి చేసుకుంటేనే ఆ స్వామి అనుగ్రహం కలిగి మనకి ఎలాంటి నిర్విఘ్నాలు లేకుండా స్వామి పూజను దిగ్విజయంగా పూర్తి చేసి ఆ వర్షితి వినాయక స్వామి అనుగ్రహాన్ని మనకు అందించడానికి ఈ యొక్క ప్రార్థన చేసుకుంటున్నాం. అట్లా పెట్టుకొని ఇట్లా పెట్టండి, ఈ చేతి తాకండి. ఓం అసలు నేతే పునరస్మాశిక్ష పెట్టయ్యా చేయి బోర్లిచ్చు. నన్నేమో సరిగ్గా చేయమంటావు నువ్వేమో తదంగ ప్రాణ మన దేవదయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాలేవ యథాస్థాన అన్నాదాయావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నంగురు అస్మిన్ బింబే అక్షతలు తీసుకొని ఈ 3 వేలతోటి 2 అక్షంతలు వేస్తున్నారు. నమస్కారం చేసుకుని మనసులో మీ కోరిక చెప్పుకోండి. ధ్యానం. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాపుమస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజస్య దసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. కమలపాలతో నీటి తీసుకొని శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అట్లానే అక్షతలు తీసుకొని ఎడం చేతిలో పెట్టుకొని నేను చెప్పినప్పుడు మాత్రమే ఈ 3 వేలతోటి స్వామికి స్నానం, వస్త్రం, దీపం, ధూపం, నైవేద్యం అంటూ ఇట్లా వేస్తూ ఉండండి. అవి వస్త్రాసూసన ఋషాభిదేన సుదుగా ఆప్యమాన అవి పెట్టుకొని అట్లా వేస్తూ ఉంటాం. అట్లా ఆ చేతిలో పెట్టుకో, ఆ చేతిలో పెట్టుకో, దాంట్లో పెట్టుకొని నేను చెప్పినప్పుడు 3 వేలతో అట్లా వేస్తూ ఉంటాను. మనం ప్రశాంతం చేసుకుని సమర్పయమాన అవి చంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వారదినో భీమగ్రజం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ గంధద్వారాంధ్రాదర్శాం నిత్య పుష్టాంకరేషణీం. ఈ అక్షతలు మొత్తం వేసేయండి. అక్షతలేసి మీ దగ్గర ఉన్న పుష్పాలు ఉన్నాయి కదా, ఈ పుష్పాలను ఇలా తొడిచి తీసి ఓం గం గణపతయే నమః అనుకుంటూ కడ్డీలు ఇచ్చాము. ఓం గం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్నికాయ నమః, ఓం కవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం స్కందభోజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః. శ్రీమంతుడు కుంకుమ స్వామి దేవి గౌరం కుంకుమకంకిలం సుదర్గం రాపాండుదండస్థలం వృక్షేపకటాక్షరి వృక్షేపకటాక్షరీక్షణ సంస్కర్తకర్మ ఫలం స్నిగ్ధం బింబఫలాధరం శ్రేష్టం నీరాలకారం. అందరూ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్మూర దివ్య జ్యోతి నమోస్తు. అందరూ ఒకసారి బయట వెళ్తూ చూసి నమస్కారం చేస్తున్నాం. త్రైలోక్యేంద్రవ్యాపహం భక్త్యాదీపం ప్రయస్యామి. దేవాయ నీడు పారలేము. దేవాయ పరమాత్మనే అరాటిబడి తీసురా మళ్ళీ గుడుతులే చాటయామి. ద్రవదీపానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గమాగమస్తం గగనాదిశూన్యం చిద్రోపదీపం త్రివిరాపహారం తస్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం. జీవో జీవసనాతనః యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. హంస హంసాయ విద్మహే పరమహంసాయ హంస హంసో దియో భూయో దంసో నామ సదాశివః. ఏ వన్యాస విధిం కృత్వా తదస్సంపడమ. ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ. నకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమైకం పరం వందే. శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య నమః. యత్రకుత్రస్తి సందేవం సర్వవ్యాప్తి హంస హంసో దియో భూయో దంసో నామ సదాశివః. దేవన్యాసృతి కృత్వా తదస్సంపదమ. కుంకుమ బొట్లు పెట్టండి అమ్మా. ఆ కళ్ళున్న కొబ్బరి చెక్క పెట్టండి, దానికి అవసరం లేదు. ఈ కళ్ళున్న కొబ్బరి చెక్క పెట్టండి. కళ్ళున్న కొబ్బరి చెక్కకి ఒక 5 నమో నమః. భవే భవే నాది భవే భవస్వమాన్ భగవద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః. అరటి పండ్ల మీద 5 సార్లు నించాలండి. ఓం భగవస్వః, ఓం దశరథవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ పండ్లు తాకి దండం పెట్టుకోండి.
మీ దగ్గర ఉన్న తాంబూలాన్ని తాకి దండం పెట్టుకోండి. హృదయ ఒకటే సార్ సువర్ణదిగే తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అఘోరాయ నమః. భజంత్రీలు అఘోరాయ నమః ఇది ఉత్తర నీరాజనం. అశ్మీరాశ్మయామృతే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగసదృశం మేఘవర్ణం శుభహస్త మమ వస్తుగృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దక్షలభ్యమోక్షరమేంద్రగంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సజాం వందే మకందప్రియాం శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ హే లక్ష్మీ అజే మాంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వాధిసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే వక్రతుండాయం దర్శయామి. నీరాజనానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి మా పార్వతీపతయే. హర హర మహాదేవ హర. జయ గురు గణేష్ మహారాజ్ కి, జయ గురు గణేష్ మహారాజ్ కి, వక్రతుండ మహాగణపతికి వక్రకి సాక్షి. జయ గురు గణేష్ మహారాజ్ కి, జయ గురు గణేష్ మహారాజ్ కి, జయ గురు గణేష్ మహారాజ్ కి. ఈరోజు ఆఖరో రోజు ఉదయం ప్రకారం మా మాదాల వారు అందరిది అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ చాలా గొప్పగా విరిగా పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రేపు ఉదయం గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఉదయాన్నే 7 గంటలకి లడ్డుపాట జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం అత్యంత కోలాహలంగా ఊరేగింపుతోటి బాజా భజంత్రులతోటి ఎంతో వైభవంగా స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్లి కొత్తపట్నంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. జై గణేష్, జై జై గణేష్, జై గణేష్.